హలో అందరికీ, ఇది ఈరోజు మినీ వ్లాగ్. నవరాత్రుల్లో ఈరోజు 3వ రోజు. ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి అన్నపూర్ణాదేవి. రోజులాగే ఈరోజు కూడా మార్నింగ్ 2 అయితే లెగిసాము. 2కి లెగిసి ఇంక ఫ్రెష్ అప్ అయిన తర్వాత గుడికి అయితే వెళ్ళాము. గుడికి వెళ్ళేసరికి 3 అయితే అయిపోయింది. ఈరోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవి కదా, కాయగూరలతో అలంకరణ చేస్తామన్నారు. అందుకు కాయగూరలు తెచ్చమన్నారు. ఇంట్లో ఏవేవైతే ఉన్నాయో అవి అయితే గుడికి అయితే పట్టుకెళ్ళాను. నిన్న మేము వెళ్ళేసరికి అయితే కొంచెం ఎక్కువ మంది జనం లేరు. ఈ రోజు అయితే మాత్రం మేము వెళ్ళేసరికి ఫుల్ రష్గా ఉంది గుడంతా కూడా. చూడండి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారో, కలకలలాడుతున్నారు. అలంకరణ కూడా చాలా బాగా చేశారు. మేము పట్టుకెళ్ళిన కాయగూరలు ఉంటాయి కదా, అవి మార్నింగ్ 8 అలంకరణ చేస్తామని చెప్పారు. ఇంకా గుడి నుంచి వచ్చేసరికి అయితే 4 అయితే అయ్యింది. ఈరోజు మా భవానీ రాలేదు నీళ్ళు వేయడానికి, తన ఇంట్లోనే ఉండిపోయింది. మొత్తం ఇంట్లో కూడా సేమ్ అలాగే గుడికి పట్టుకెళ్ళిన కాయగూరలు ఇంట్లో కూడా అమ్మవారికి పెట్టేసి ఈరోజు అమ్మవారికి నైవేద్యం వచ్చేసి శాకాన్నం వండమన్నారు. కానీ నాకు ఆ శాకాన్నం వండడం రాదు, అందుకే పరవన్నం అయితే చేశాను. మా పిల్లలు అయితే నార్మల్ టైంలోనే బాగా రెడీ అవుతారు. ఇంకా భవానీ వచ్చిన తర్వాత ఇంక మామూలుగా వదులుతారా, ఇంకా బొట్టు పెట్టుకోవడం అన్నా, కాళ్ళకి పారని పెట్టుకోవాలన్నా, గోరింట పెట్టుకోవాలన్నా, పువ్వులు పెట్టుకోవాలన్నా సరే మా వాళ్ళకి చాలా ఇష్టము. వీళ్ళు మార్నింగ్ 2కి లెగిసి నాతో పాటు నీళ్ళు వేయడానికి వస్తున్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఇంటికి వచ్చి ఏదో ఒక ప్రసాదం చేస్తున్నాను. ఇక్కడ దుర్గాదేవి బొమ్మ పెట్టారు, అక్కడికి కూడా వెళ్ళి పూజ చేసుకొని వస్తారు. ఈరోజు ఇంకా ఫుల్ వీడియో ఉంది, ఇంకో వీడియో అది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశలు అయితే వేసి పెట్టేశాను. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బ్యాలెన్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.